అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, విశ్వాసం. ఈ 5 కలిగి ఉంటే అది సంఘానికి పునాదులు అండి. పునాదులు లేనిది ఏమవుతుంది? పడిపోతుంది. పునాదులు ఉన్నది నిలబడిపోతుంది. ఏ సంఘములోనైతే మేము కూడా ఫలానా సంఘం అండి, మాది తల్లి సంఘం అండి, తండ్రి సంఘం అండి, ఎప్పటి నుంచో ఉంది అంటే కుదరదు. ఇవి ఉండాలి ఖచ్చితంగా. సంఘములో ఏముండాలి? ఇవి ఉండాలి. అపోస్తుల బోధ అంటే వాక్యానుసారమైన బోధ ఉండాలి. దేవునికి ఇష్టం లేని బోధ అక్కడ ఉండకూడదు. సంఘం అంటే చాలా మంది రకరకాల బోధలు చేసే అన్ని బోధలు, అది వాక్యానుసారమైన సంఘమా కాదా చూసుకోవాలి. రెండవది, సహవాసం ఉండాలంటే ప్రతిరోజు సేవకునితో సహవాసము, దేవునితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, భక్తుల సహవాసం ఉండాలి. ఇది లేకపోతే ఇది సంఘం కాదు. ఎప్పుడో నెలకోసారి వచ్చి వారానికి